గత సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చాలా దారుణమైన ఇన్సిడెంట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేసిన, మానభంగం చేసి చంపేసిన, తిరుపతిలో అయినా కడపలో అయినా 5వ తరగతి చదివే అమ్మాయిని మూకుమ్మడిగా అత్యాచారం చేసి పడేస్తే ఆ మృతదేహం దొరకకపోయినా, ఇలాంటివి అసలు మహిళల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, దారుణాలు పతాక స్థాయిలో జరుగుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఎక్కడే కూడా వీటి మీద అసలు కనీస స్పందన కూడా లేదు. అసలు నామమాత్రపు స్పందన కూడా. అండ్ ఆయన విపరీతంగా ఎన్నికల్లో ఊగిపోయి అసలు ఇంకొక రేంజ్లో ఊగిపోయి రాజకీయంగా వాడుకున్నటువంటి కర్నూలుకు చెందిన ప్రీతిబాయ్ అమ్మాయి, ఆ ఎపిసోడ్లో కూడా ఆయన స్పందన ఏం లేదు. ఏ అంశం మీద కూడా ఆయన అసలు మాట్లాడేది. అంతెందుకండి, 10వ తరగతి పరీక్ష ఆ ఫలితాలు, ఆ మూల్యాంకనంలో వైఫల్యం, ఘోరమైన తప్పిదాలు, విద్యార్థులు చనిపోతుండడాలు, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు తీవ్ర మానసిక వేదన, రాష్ట్రంలో ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దీని మీద కూడా నామమాత్రపు స్పందన కూడా ఉండదు ఈయన దగ్గర నుండి. నామమాత్రపు స్పందన కూడా చాలామందికి. సరే, చివరికి ఆయనను గుడ్డిగా అభిమానించే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. అరే, ఎందుకు ఈ విషయాల మీద కనీసం కూడా స్పందించరు? ఇటువంటి విషయాలను, ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరిస్తే మన నాయకుడుగా ఒక అడుగు ముందుకెళ్తారు కదా అని చెప్పి ఆయనను కరుడుగట్టి అభిమానించే వాళ్ళు కూడా చాలామంది మదన పడుతూ ఉన్నారు. కానీ ఆయనకి ఎందుకు ఇటువంటి ఈ విషయాల మీద స్పందించరు? ఎందుకు ఆయన అసలు ఇటువంటి విషయాలను పరిగణలో కూడా తీసుకోరు అని ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతూ ఉండడం, ఆయన ట్వీట్లు ఇవన్నీ చూసిన వాళ్ళకి ఇప్పుడిప్పుడు అర్థమవుతూ ఉంది. ఆయన కరడిగట్టిన అభిమానులు అయితే దాన్ని అర్థం చేసుకొని గర్వంగా కాలర్ ఎగరేసుకొని మా నాయకుడు జాతీయ నాయకుడు అయిపోయాడని చెప్పి తొడలు కొట్టి మరీ చెప్పుకోవచ్చాము. అవసరమైతే వాళ్ళ కూటమిలో ఉన్న వేరే పార్టీ కార్యకర్తలు ఆ తొడలు కొట్టేది ఎవరికైతే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటారో ఆ పార్టీ వాళ్ళగానే ఏమైనా కొట్టుకోవచ్చాము. వాళ్ళ తొడలుగానే వీళ్ళు కొట్టొచ్చాము పట్టుకొని, జాతీయ నాయకుడు అయిపోయాడని గర్వంతో. ఎందుకని ఆయన ఇప్పుడు తమిళ్లో ట్వీట్లు, కన్నడలో ట్వీట్లు, జాతీయ ఇష్యూస్లో మాత్రమే స్పందిస్తూ ఉన్నారు. జాతీయ ఇష్యూస్ స్పందిస్తున్నారు, తమిళ్లో ట్వీట్లు పెడుతున్నారు, కన్నడలో ట్వీట్ పెడుతున్నారు, కాబట్టి జాతీయ నాయకుడు అయిపోయినట్లే. దానికి మిగతా లాజిక్లు ఏం అక్కర్లేదుగా. తాజాగా శర్మిష్ఠ అనే అమ్మాయి అరెస్టు మీద పాకిస్తాన్కి సంబంధించి భారత్ తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పుడు చాలామంది పహల్గాములు ఉగ్రదాడుల మనస్తత్వం ఏదైతే ఉంటుందో అలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళే ఇక్కడ దేశంలో కూడా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. అందరూ ఐక్యంగా ఉన్నారు కాబట్టి అటువంటి ఉగ్రవాద మనస్తత్వం ఉన్న వాళ్ళది పై చేయి సాధించలేకపోయారు. ఆ విధమైన విషయం చిమ్మిన వాళ్ళలో ఈ శర్మిష్ఠ అనే అమ్మాయి, ఈమె కూడా చాలా నీచంగా విషయం చిమ్మింది. ఎంత విషయం చిమ్మింది అంటే ఆమెకు వాళ్ళ ఇంటి వాళ్ళకైనా అసహ్యం పుట్టించినట్టున్నాయి. అవి మళ్ళీ డిలీట్ చేసేసుకున్నారు. తప్పైంది, అట్లా మాట్లాడకూడదు అని. ఆలోపు పెట్టాల్సిన కేసులు పడిపోయాయి. సో తాజాగా వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తే ఈ జాతీయ నాయకుడు, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జాతీయ నాయకుడు వాటి మీద స్పందించి అసలు ఈ అరెస్ట్ ఏంటి, ఎట్లా చేస్తారో, ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠ, అది ఇది ధర్మం, మతం, ఏదో మతం మీద మనకు అర్థం కాదులేండి ఆయన ఏం మాట్లాడతారో, అవన్నీ పెట్టుకుంటూ ట్వీట్ చేసుకుంటూ పోయారు. సరే, ఆయన ట్వీట్లో ఏముంది అన్న సంగతి పక్కన పెడితే ఎవరికైనా అనిపిస్తుంది కదా, రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు ఇష్యూ ఏంటి? 10వ తరగతి విద్యార్థులు ఫలితాలు నానా ఇబ్బందులు పడుతున్నారు, నానా కష్టాలు పడుతున్నారు, తీవ్రమైన బాధలు పడుతున్నారు. అదొక పెద్ద ఇష్యూ అయింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంటే ఈయన బ్యా కానీ అసలు ఎక్కడ ఉలకరు పలకరు ఏ అంశం మీద ఉలకరు పలకరు ఆయన. మరి ఎందుకున్నారో ఆ పోస్ట్ ఎందుకో మరి ఆయన ఆంధ్రప్రదేశ్లో పాలక పక్షంలోనే ఉన్నారో మనకు అర్థం కాదు. పోనీ సమర్థించుకోవచ్చు కదా, అట్లాంటివి ఏమి ఉండవు. పోనీ ఆయన మంత్రిత్వ శాఖ కాదు కదా అని అనుకుంటారా? మరి మిగతా వాటిలో అన్నింటిలో వేలు పెడతారు కదా. మరి సినిమాటోగ్రఫీ ఎందుకు రివీల్ చేశారు? ఆయనది కాదు కదా. అట్లాంటి లాజిక్లే మనకి రావాలండి. మనకు కావాల్సింది రాసుకోవాలి, వద్దనుకున్నవి పూసుకోవాలి, వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా అంతే జాతీయ అంశాల మీద స్పందించేస్తున్నారు కాబట్టి జాతీయ నాయకుడు అయిపోయాను. ఇంకా నయం ఏమన్నా కానీ కాస్త కూస్త అర్థమై ఉండింటే అమెరికా వాళ్ళు విధిస్తున్నటువంటి సుంకాల మీద కూడా మాట్లాడే వాళ్ళేమో, అప్పుడు అంతర్జాతీయ నాయకులే అవకాశం ఉండేది. ఆ టారిఫ్లు ఆ అంశం అనేది బొత్తిగా అర్థం కాదు కాబట్టి నాకు తెలిసి సరిపోయిందేమో. కానీ లేకపోతే ఇంక అప్పుడు ఆ ఇష్యూస్ మీద మాట్లాడింటే అంతర్జాతీయ నాయకులు అయిపోయేవాళ్ళు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఇష్యూస్ జరిగితే
కనీసం ఒక్క అంశం మీదైనా స్పందించకుండా జాతీయ అంశాల మీద మాత్రం ఎవరికో ఇచ్చినట్టున్నారు ఆ ట్విట్టర్ అకౌంట్ వాళ్ళు, ఎవరో పోస్టులు వేసుకుంటూ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఎవరికి ఇచ్చేసినట్టున్నారు, వాళ్ళు ఏదో పోస్ట్ చేసుకుంటూ ఉన్నట్టున్నారు. మీరు ఏదో బుద్ధి పోస్ట్ చేసుకుని ఎవరికి ఇచ్చేసినట్టున్నారు ఆయన ట్విట్టర్ అకౌంట్. లేకపోతే ఎవరికైనా అనిపిస్తుంది కదా, రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య ఉంటే మనం ఏం మాట్లాడకుండా పోయి జాతీయ స్థాయిలో ఏదో అంట ఎవరో చెత్త మాట్లాడిన ఒక ఆమెను పోలీసులు ఏదో అరెస్ట్ చేస్తే దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, దాని మీద స్పందించవచ్చు కదా. సరేలేండి, ఆయన జాతీయ నాయకుడు అయినప్పుడు ఎవరికంగా ఏం చేస్తారు, వాళ్ళ అభిమానులు అయితే సంబరపడాల్సిన వార్త, ఎంజాయ్ చేయండి.